Hello students, welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. మొన్న ఆర్ట్ డే సందర్భంగా నేను వేసిన ఆర్ట్ని బ్రెయిన్ స్ట్రక్చర్ని ఇన్స్టాలో పోస్ట్ చేసిన తర్వాత ఐఎమ్ రిసీవింగ్ గ్రేట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ మై స్టూడెంట్స్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్. సో యాక్చువల్లీ వెన్ కంపేర్ విత్ మై డయాగ్రామ్, బ్రెయిన్ స్ట్రక్చర్ is some more interesting. So I just want to share this structure of brain with you, okay, in a simple manner. Alright, first of all, come to the nervous system. Our nervous system is divided into two major parts mainly, that is central nervous system and peripheral nervous system. Central nervous system includes mainly two parts, that is brain and spinal cord. సో నేను ఇవాళ బ్రెయిన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్, విచ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్. అవర్ బ్రెయిన్ ఈజ్ అ సెంట్రల్ ప్రాసెసింగ్ ఆర్గాన్ ఇన్ అవర్ నర్వస్ సిస్టమ్. ఇదే ఒక కంప్లీట్ ప్రాసెసింగ్ ఆర్గాన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏ టైప్ ఆఫ్ ప్రాసెసింగ్ అంటే, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ and compare that information with the past knowledge and respond. For example, నేను ఈ క్లాస్లో మీకు క్లాస్ చెప్తూ ఉండగా మే కమిన్ సార్ అని ఎవరో వచ్చారనుకుందాం. ఆ వచ్చిన పర్సన్ నా స్టూడెంటా, లేదు ఇదే కాలేజ్ స్టూడెంట్ బట్ వేరే గ్రూపా, లేదు ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్, బైపీసీని బట్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయరా, ఈ ఇన్ఫర్మేషన్ నేను చూసిన వెంటనే ఐ కెన్ అబ్జర్వ్ దట్. అండ్ ఆ ఫేస్ అనే ఇమేజ్, తన ఇమేజ్ అనేది బ్రెయిన్ దాకా వెళ్తుంది త్రూ మై ఐస్, అండ్ మై బ్రెయిన్ కంపేర్ దట్ ఇమేజ్ విత్ ద పాస్ట్ నాలెడ్జ్. ఆల్రెడీ పాస్ట్లో ఆ ఫేస్ నేను రికగ్నైజ్ చేసి ఉంటే కనుక, జాయినింగ్ రోజు నేను అబ్జర్వ్ చేసి ఓకే తను సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఫలానా, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ రాజన్, ఇలా ఒక ఫేస్ని ఐడెంటిఫై చేసుకుని ఇతను సెకండ్ ఇయర్ స్టూడెంట్ అని అనుకున్న తర్వాత అతనైనా కాదా, లేదు న్యూ పర్సన్, అతను ఎవరో తెలియని పర్సన్, అఫ్ కోర్స్ ఎవరైనా సరే కమిన్ అని చెప్తాను, బట్ మై ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫరెంట్. యా కమిన్ మిస్టర్ రాజన్, లైక్ దట్, ఆర్ కమిన్, ఎవరు మీరు అని తర్వాత అడగడం కానీ, ఆర్ కొన్నిసార్లు ఒకవేళ ఫ్రెండ్స్ ఎవరైనా సడన్ సర్ప్రైజ్ ఇచ్చి మే కమిన్ సార్ అని ఒక స్టూడెంట్ వాయిస్తో అని నేను చూసిన తర్వాత ఇమేజ్ స్టూడెంట్ని మ్యాచ్ అవ్వకుండా ఫ్రెండ్స్తో మ్యాచ్ అవుతుంది అనుకోండి, హే కమిన్ ఎలా ఉన్నావు, ఈ టైప్లో మన మైండ్ అనేది రెస్పాండ్ అవుతుంది. ఆ రెస్పాన్స్ కన్నా ముందు ఏం జరుగుతుందంటే, మనం రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని అది పాస్ట్ నాలెడ్జ్తో కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసి ఫ్రెండా, అన్నోన్ పర్సనా, ఆర్ మీ స్టూడెంటా, పక్కన ఉన్న రూమ్ స్టూడెంటా, ఇలా మొత్తం అంతటినీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఇదంతా జరిగేది ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో, బట్ ఈ ప్రాసెస్ జరుగుతుంది. రిసీవింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాసెస్ దిట్ ఇన్ఫర్మేషన్ అండ్ రెస్పాండ్. So brain is the central processing organ in our nervous system, and of course it act as a control and command system. దేని కంట్రోల్ చేస్తుంది దీని నుంచి కమాండ్స్ దేనికి వెళ్తాయంటే, ఇట్ కంట్రోల్స్ కూల్ ద బాడీ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాండ్స్. ఏ గ్లాండ్స్ ఎప్పుడు సెక్రేట్ చేయాలి, పిట్యూటరీ గ్లాండ్ ఎప్పుడు వర్క్ అవ్వాలి, ఎడ్రినల్ గ్లాండ్ ఎప్పుడు సెక్రేట్ అవ్వాలి, దాని యొక్క సెక్రేషన్స్ని ఎప్పుడు సెక్రేట్ చేయాలి. దిస్ టైప్ ఆఫ్ సెక్రేషన్స్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ బ్రెయిన్. And it can control temperature also, thermoregulation. మన బాడీలో టెంపరేచర్ పెరుగుతూ ఉంటే కనుక బ్రెయిన్ హ్యావ్ థెర్మోరిసెప్టార్స్. ఇట్ కెన్ డిటెక్ట్ ద ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఆర్ డిక్రీజింగ్ టెంపరేచర్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం తెలుస్తుంది. అట్మాస్ఫియర్లో ఏదైనా చేంజ్ వచ్చిన వెంటనే ఆటోమేటికల్లీ అవర్ బ్రెయిన్ డిటెక్ట్ దట్ చేంజ్, ఓకే, త్రూ సెన్స్ ఆర్గాన్స్. ఐస్ విజన్ని డిటెక్ట్ చేయగలుగుతుంది, అండ్ ఇట్ కెన్ రిసీవ్ హియరింగ్, ఇట్ కెన్ రిసీవ్ ఆడిటరీ ఇంపల్సెస్ ఫ్రమ్ ద ఇయర్ నుంచి ఆడిటరీ ఇంపల్సెస్ రిసీవ్ చేసుకుంటుంది. ఫ్రమ్ ద నాస్ట్రిల్స్, ఫ్రమ్ ద నోస్ అది ఆల్ఫాక్షన్ రిసీవ్ చేసుకుంటుంది, అంటే స్మెల్ని డిటెక్ట్ చేయగలుగుతుంది. అండ్ ఒకటేంటి, ఆల్ ద ఆర్గాన్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ బ్రెయిన్, అండ్ ఇట్ కెన్ కంట్రోల్ అవర్ వైటల్ ఆర్గాన్స్ లైక్ కిడ్నీ, హార్ట్ అండ్ లివర్. All the vital organs under control of our brain. And not only control and command, it also deals with the emotions, intelligence, memory, like that.
ఓకే, మనం మెమొరీ పవర్ ఏదైనా పెంచుకోవాలంటే కనుక బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చేయమంటారు. అండ్ ఇంటెలిజెన్స్ ఇక్కడి నుంచే ఉంటుంది మనకి. అండ్ ఎమోషన్స్ కూడా, మన ఎమోషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసేది ఇదే. మనం కోప్పడుతున్నా, లేదంటే చిరాకు పడుతున్నా, ఆర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఆల్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ బ్రెయిన్. సో ఈ బ్రెయిన్లో ఏ పార్ట్ ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ని షో చేస్తుంది, అండ్ వెరీ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఇట్ ఈస్. ఓకే, సో వన్ బై వన్ మన స్ట్రక్చర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్, కమ్ టు ద బ్రెయిన్ లొకేషన్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్. బ్రెయిన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ క్రేనియల్ క్యావిటీ. క్రేనియల్ బాక్స్లో ఉంటుంది ఇది. అఫ్ కోర్స్ మనకి స్కల్ అండ్ క్రేనియం టూ నేమ్స్ ఎప్పుడు వినిపిస్తూ ఉంటాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ క్రేనియం అండ్ ఎ స్కల్? స్కల్ ఈజ్ ద స్ట్రక్చర్ ఇన్ విచ్ ఫేషియల్ బోన్స్ ఆల్సో ఇంక్లూడెడ్. ఫేషియల్ బోన్స్ కూడా దాంట్లో ఉంటాయి. అంటే మనకి జా బోన్ ఉంటుంది స్కల్లో, అలానే నాస్ట్రిల్స్ దగ్గర ఉండే బోన్స్ ఉంటాయి, ఐ ఆర్బిట్స్ ఉంటాయి, ఆల్ ఆర్ అండర్ ఇన్ స్కల్. స్కల్లో మనకి మొత్తం అన్ని బోన్స్ ఉంటాయి, ఫేషియల్ బోన్స్తో సహా అన్నీ ఉంటాయి. బట్ కమ్ టు ద క్రేనియం. క్రేనియం is different. Cranium is a box-like structure in which brain is placed. ఇది క్రేనియల్ బాక్స్లో ఉంటుందన్నమాట. దీన్ని కవర్ చేస్తూ ఉండే ఒక బాక్స్ లాంటి స్ట్రక్చర్ని క్రేనియం అంటాం. సో క్రేనియం ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ స్కల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్కల్ ఎలా ఉందనుకుంటే కనుక క్రేనియం ఇక్కడ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ద క్రేనియం. అండ్ మొత్తాన్ని కలిపి మనం స్కల్ అంటాం. సో బ్రెయిన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద క్రేనియం. క్రేనియంలో బ్రెయిన్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ బ్రెయిన్ని కవర్ చేస్తూ 3 లేయర్స్ ఉంటాయి. అండ్ ద లేయర్స్ విచ్ కవర్స్ ద బ్రెయిన్ ఆర్ నోన్ యాజ్ మెనింజెస్. వెరీ ఇంట్రెస్టింగ్ మెనింజెస్ ఆర్ దేర్. One is pia mater, which is close to the brain. Brain చాలా క్లోజ్గా ఉంటుంది pia mater. Pia means mother-like structure, which safely or which protects the brain. బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ బ్రెయిన్కి చాలా క్లోజ్గా అసోసియేట్ అయ్యి. అండ్ యూ డూ నో బ్రెయిన్ హ్యావ్ దీస్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ లైక్ దిస్. ఈ ఎలివేషన్ని గైరీ అంటాం, గైరస్. ఎలివేషన్ని గైరీ అంటాం. అండ్ ఈ డిప్రెషన్ ఏదైతే ఉంటుందో షాలో పార్ట్, ది షాలో పోర్షన్ ఈజ్ నోన్ యాజ్ సల్సీ. గైరస్ అండ్ సల్సీ అంటాం. సో ఈ గైరీ అండ్ సల్సీస్ ఎలా అయితే ఉంటాయో దీన్ని కవర్ చేస్తూ pia mater ఇలా వెళ్తూ in some places that pia mater enters into the sulci also, like this. సల్సీలో కూడా ఎంటర్ అవుతుంది. అందుకనే మీకు కొన్ని సల్సీస్, ఇవన్నీ కూడా సల్సీస్ అనమాట. ఈ సల్సీస్ నేను ఈ కలర్తో వేసాను, పింక్ కలర్తో. గైరస్ అండ్ సల్సీ. సో pia mater స్మూత్ స్ట్రక్చర్ which enters or inwards into the sulcis also in some positions. Some places lo di sulcis lo kuda veltundi. Okay, that is pia mater which is close to the brain. Pia mater tarvata undedi enti ante some arachnoid which is thick, which is actually thin, but when compared with pia mater koncham ekkuva strong ga untundi. pia mater చాలా స్మూత్గా ఉంటుంది. Arachnoid is a web-like structure. That's why we call this layer as arachnoid, and it is the mammalian character. It is only present in mammals. ఈ arachnoid వెబ్లా ఉంటుంది. వెబ్లా ఉంటుంది కాబట్టి arachnoid అంటాం. Do you know the class Arachnida which is under phylum Arthropoda? Arthropodaలో arachnida అనే క్లాస్ ఉంటుంది. In which spiders are present. Spiders develop some webs డెవలప్ చేస్తాయి స్పైడర్స్ అనేవి. సో అందుకని మనం ఈ లేయర్ని అరాక్నిడా అంటాం. ఇది ఒక వెబ్లా ఉంటుంది, రెటిక్యులర్ టైప్లో ఉంటుంది. సో అరాక్నిడా, pia mater and arachnida. And above the arachnida there is another outermost layer that is thick.
And the thick layer is known as dura mater. It is dura mater, and it is arachnoid, and it is pia mater. Pia mater, dura mater, and arachnoid. Dura mater is close to the bone, skull bone. White color lo unnadi skull bone anukunte kanaka it is the skull bone. Dura mater is closely associated with the skull bone, like this. It is the cranial box. Actually ఇంత దగ్గరగా దాకా ఉండదు, ఈ పైన ఉంటుంది స్కల్. ఓకే, so that is the layers which cover the brain, and these layers are known as meninges or menings. Outermost layer dura mater, which is a strong, thick and protective layer, and the middle layer is known as arachnoid, which is thin protective layer, web-like protective layer, and the innermost, which is closely associated with the brain, is known as pia mater, which is very smooth and protective. Okay, actually there is a space in between dura mater and arachnoid mater and pia mater. So the space which is present between dura and arachnoid is known as subdural space, because it is beneath the dura mater. So subdural space is filled with some fluid. Subdural space is filled with fluid, and arachnoid space between arachnoid and pia mater is also it is known as subarachnoid. ఇక్కడ subdural, because dural mater కింద ఉంది కాబట్టి subdural space, arachnoid కింద ఉంటుంది కాబట్టి subarachnoid space. The subarachnoid space is also filled with some fluid. Very, very important is subarachnoid space is filled with cerebrospinal fluid, CSF, cerebrospinal fluid, subarachnoid space. But subdural space is different. Subdural space is filled with venous blood. Actually venous sinuses ఉంటాయి. venous blood sinuses means ఒక రోడ్డు మీద ఉండే చిన్ని పడిల్ లాంటి స్ట్రక్చర్స్ అనమాట. పడిల్ మీన్స్ ఒక చిన్న గుంత లాంటి స్ట్రక్చర్స్. సో sinuses are present, and that sinuses are filled with venous blood. venous blood in sinuses. ఓకే, sinuses ఎలా ఉంటాయి ఇక్కడ అంటే, veins are there, cranial veins are present here. ఈ veins అనేవి ఇలా వస్తాయి, and the venous blood enter into the sinuses. The sinuses have venous blood, and that venous blood is present in subdural space. Subdural space లో ఉంటుంది. Come to here, subarachnoid space is filled with cerebrospinal fluid. To collect that cerebrospinal fluid, arachnoid, somewhere in some positions, that arachnoid gives villi like structure, ఒక విల్లి లాంటి స్ట్రక్చర్ ఇస్తుంది టు కలెక్ట్ ద cerebrospinal fluid. Cerebrospinal fluid వర్క్ యాజ్ ప్రొటెక్టివ్ ఫ్లూయిడ్లో వర్క్ చేస్తుంది, అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ వైబ్రేషన్స్. అండ్ in cerebrospinal fluid it is alkaline medium. Cerebrospinal fluid is alkaline medium like lymph, so it has ability to kill the microorganisms ఏమైనా వస్తే కనుక దాన్ని కిల్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది cerebrospinal fluidకి. అండ్ ఇట్ ఫంక్షన్ యాజ్ ఎ కుషన్ టు ద బ్రెయిన్కి ఒక కుషన్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇట్ గివ్స్ ఏ బయాన్సీ అంటే కొంచెం వాటర్లో తేలుతున్న సిస్టమ్ని మనం బయాన్సీ అంటాం కదా. సో బ్రెయిన్కి ఆ టైప్ ఆఫ్ బయాన్సీ
పవర్ని ఇస్తుంది. సో ఆటోమేటికల్లీ మన బ్రెయిన్ యొక్క వెయిట్ కొంచెం తగ్గుతుంది. నెట్ వెయిట్ విల్ బి డిక్రీజ్ బై ద ప్రజెన్స్ ఆఫ్ దట్ cerebrospinal fluid. Cerebrospinal fluid is present around the brain because it is subarachnoid. It is close to the brain, cerebrospinal fluid. Of course, cerebrospinal fluid is produced from the plexus. There is some plexus. Plexus ante like venous blood id anukundam. It is a vein. Okay, vein I'll draw with a blue color. It is a vein, and that vein is like this. The venous blood enter into the venous blood travel through like this. At the same time, it is close to the pia mater. These are known as plexus. Pia mater is like this, and into the pia mater the vein enter into the pia mater and form this type of structure and come out like this. At that time the endothelial walls are the endothelial wall is like which layer it is? Squamous epithelium, and there is some pores. Fenestras are there. Through the fenestras some blood comes out, and of course the pia mater is also it is formed with a single layer cells, pia mater. So filtration will occur like that. Only the fluid will form, and that fluid is nothing but a cerebrospinal fluid. The cerebrospinal fluid lacks of the remaining cells like RBC are absent here. So which protects the brain. That is the function of cerebrospinal fluid. Of course, it is present not only in brain, it also present in the spinal cord also. Actually, there is a canal like structure is present. In that canal, cerebrospinal fluid travels. Okay, this canal gives ventricles also. These are the brain ventricles. In the brain ventricles also cerebrospinal fluid is present. Okay, that cerebrospinal fluid is present in subarachnoid space. So it is these are the meninges which protects the brain. Okay, of course up to now we are not discussing about the brain structure. మనం బ్రెయిన్ కి బయట వైపే ఉన్నాం, ఇంకా మనం బ్రెయిన్ లోకి ఎంటర్ అవ్వలేదు. ఓకే, సో చెప్తూ వెళ్తూ ఉంటే బ్రెయిన్ ఇంకా చాలా చాలా ఉంది, రైట్? సో డైరెక్ట్గా మనం ఇంకా బ్రెయిన్లోకి ఎంటర్ అవుదాం. Come to the brain structure. Actually, brain is divided into three main parts. There are forebrain. మనకు కనిపిస్తుంది అంతా కూడా forebrain. మీకు వేసిన ఈ ఆరెంజ్ కలర్ ఇదంతా కూడా forebrain. Midbrain. So this is the midbrain actually. Okay, and hindbrain. Forebrain, midbrain and hindbrain. Hindbrain is starts from here, pons, medulla and cerebellum. This is the hindbrain, and it is midbrain. The remaining all the things are forebrain. Okay, so forebrain consists of different types of structures like a cerebrum. దీన్నే మనం సెరిబ్రల్ హెమిస్ఫియర్ అంటాం. హెమి మీన్స్ హాఫ్, స్పియర్ మీన్స్ రౌండ్ ఆర్ గ్లోబ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది కదా, దాన్ని స్పియర్ అంటాం, రౌండ్గా ఉండేదాన్ని. సో హాఫ్ రౌండ్ అనమాట హెమిస్ఫియర్ ఇట్ ఈస్. యాక్చువల్లీ బ్రెయిన్ అది కంప్లీట్ రౌండ్గా ఉంటుంది, దీన్ని మనం హాఫ్ చేస్తే హెమిస్ఫియర్, 2 cerebral hemispheres. So cerebrum completely, and diencephalon. Diencephalon, and of course olfactory bulbs. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం forebrain డిస్కస్ చేద్దాం. సెరిబ్రమ్, డయాన్సెఫలాన్ అండ్ ఆల్ఫాక్టరీ బల్బ్స్ ఇవి చూద్దాం. ఓకే, విచ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్.
యాక్చువల్లీ వి ఫీల్ ఓన్లీ ఫ్యూ పెయిన్స్ ఆర్ ఫ్యూ ప్రెజర్స్. మనం ఏదైనా టచ్ చేసినప్పుడు, మనల్ని ఎవరైనా టచ్ చేసినప్పుడు, లేదా మనకు ఏదైనా వినిపించినప్పుడు, దెన్ ఓన్లీ వీ కెన్ రెస్పాండ్ టు దట్ స్టిమ్యులస్. మనం ఏదైనా ఒక స్టిమ్యులేషన్కి రెస్పాండ్ అవుతున్నామంటే దట్ మీన్స్ వీఆర్ కాన్షియస్ అబౌట్ దట్. మనం దాని మీద కాన్షియస్గా ఉన్నామని అర్థం. బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ అకర్డ్ ఎవ్రీ టైమ్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. వీఆర్ నాట్ అవేర్ అబౌట్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ పెరిస్టాలిక్ మూమెంట్స్ జరుగుతూ ఉన్నాయి, అండ్ పెరిస్టాలిక్ మూమెంట్స్లో ఇట్ నీడ్ సమ్ హెచ్సిఎల్. హెచ్సిఎల్ కావాలనే ఇన్ఫర్మేషన్ కూడా బ్రెయిన్ దాకా వెళ్తుంది, అండ్ ఇట్ స్టిమ్యులేట్స్ సమ్ అదర్ గ్లాండ్స్, అండ్ ద అదర్ గ్లాండ్స్ ఆల్సో సెక్రేట్ సమ్ మోర్ ఎంజైమ్స్ ఆర్ జ్యూసెస్ లైక్ దట్. సో మనకు తెలియకుండా లోపల చాలా జరుగుతున్నాయి, అండ్ మన హార్ట్ బీట్ అవుతూ ఉంది. సడన్గా మనకి బాడీలో ఒకటి ఏదో హార్మోన్ రిలీజ్ అయింది, లైక్ ఎడ్రినలిన్. మన హార్ట్ బీట్ అనేది కొంచెం స్పీడప్ అవుతుంది. ఎడ్రినలిన్ అనేది రిలీజ్ అవుతుందని కానీ, రిలీజ్ చేయమని బ్రెయిన్ చెప్పిన విషయం కానీ, వీఆర్ నాట్ అవేర్ అబౌట్ దట్. మనకి మెసేజ్ రాదు ఎడ్రినలిన్ రిలీజ్ అవుతుందని లోపల, మనం దాని పట్ల అవేర్గా ఉండం. సో ఆల్ దీస్ ఇన్వాలంటరీ రియాక్షన్స్ విచ్ అక్కర్ ఇన్ అవర్ బాడీ ఆర్ నాట్ అండర్ అవర్ కాన్షియస్నెస్. మన కాన్షియస్నెస్లో ఉండవు అవి. సో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మన కాన్షియస్నెస్లోకి రావాలి అంటే ఏం జరగాలి, ఏం జరిగితే, ఏ పాయింట్ని రీచ్ అయితే అది మన కాన్షియస్నెస్లోకి వస్తుంది. విచ్ ఈస్ ద ఏరియా ఆర్ విచ్ పోర్షన్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కాన్షియస్నెస్. మన బాడీలో ఏదైనా సరే, ఎవరైనా పిలిచారు, మన కాన్షియస్నెస్లోకి వెళ్తేనే వీ కెన్ రెస్పాండ్ టు దట్. అండ్ మన బ్రెయిన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎగ్జామ్ టైంలో అది కాన్షియస్నెస్లోకి వస్తుంది, దెన్ వీ కెన్ రైట్. మనకు ఆ క్వశ్చన్ ఆన్సర్ తెలియాలి అంటే ఎప్పుడో చదివింది మనకు గుర్తొస్తుంది అంటున్నాం. ఏ ఏరియాకి వస్తే అది మనకు గుర్తొస్తున్నట్టు, అండ్ ఏ ఏరియాలోకి వస్తే మనం దాన్ని ఫీల్ అవ్వగలుగుతాం. దట్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ సెరిబ్రమ్. సెరిబ్రమ్ ఈజ్ ద ఏరియా విచ్ రెస్పాన్సిబుల్ ఫర్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్కి ఇది రెస్పాన్సిబుల్గా ఉంటుంది. అండ్ దట్ సెరిబ్రమ్ హ్యావ్ వి ఆల్రెడీ డిస్కస్ దట్ దిస్ టైప్ ఆఫ్ ఫోల్డింగ్స్, కన్వల్యూషన్స్ ఉంటాయి, ఫోల్డింగ్స్ ఉంటాయి. And why these convolutions? Actually, human brain is the largest brain. అంటే మనకి మళ్ళీ మన క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, వేల్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గానిజం, బ్లూ వేల్ అనేది లార్జెస్ట్ ఆర్గానిజం, అండ్ ఎలిఫెంట్ ఈజ్ ద లార్జెస్ట్ టెరిస్ట్రియల్ ఆర్గానిజం, టెరిస్ట్రియల్ యానిమల్. దానికన్నా పెద్దది ఉంటుందా బ్రెయిన్ అంటే, నో, నాట్ లైక్ దట్. మనం సైజు కోసం మాట్లాడుకోవట్లేదు. బట్ వెన్ కంపేర్ విత్ ద బాడీ అండ్ బ్రెయిన్ సైజ్ రేషియోస్, మన బాడీకి తగ్గ బ్రెయిన్, దాంతో ఆ రేషియోతో కంపేర్ చేస్తే కనుక హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ద లార్జెస్ట్ బ్రెయిన్, అండ్ దట్స్ వీఆర్ మోర్ డెవలప్డ్. అండ్ దీస్ కన్వల్యూషన్స్ ఆల్సో హెల్ప్ అస్ ఫర్ దిస్ డెవలప్మెంట్. ఇంత డెవలప్ అవడానికి కన్వల్యూషన్స్ కూడా ఒక రీజన్. దీస్ కన్వల్యూషన్స్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేసి మోర్ ఇన్ఫర్మేషన్ని అండ్ మోర్ న్యూరాన్స్ని అందులో స్టోర్ చేయడానికి దీస్ కన్వల్యూషన్స్ విల్ హెల్ప్. అండ్ దీస్ కన్వల్యూషన్స్ ఆర్ నౌన్ యాజ్ గైరస్ అండ్ సల్సీ. ఎలివేషన్ని గైరీ అంటాం, అండ్ డిప్రెషన్ని లేదా షాలో పోర్షన్ని సల్సీ అంటాం. గైరీ అండ్ సల్సీ, గైరీ అండ్ సల్సీ. ఓకే, దిస్ టైప్ ఆఫ్ గైరస్ అండ్ సల్సీ ఆర్ ప్రజెంట్. ఈ డిప్రెషన్స్ కొంచెం డీప్గా ఉన్నాయనుకుందాం. దట్ డీప్ డిప్రెషన్ or the deep sulci is known as fissure. దాన్ని ఫిషర్ అంటాం. చాలా డీప్గా ఉంటే కనుక దాన్ని ఏమంటాం అంటే ఫిషర్ అంటాం. అండ్ ద లార్జెస్ట్ ఫిషర్ డివైడ్ అవర్ సెరిబ్రమ్ ఇంటూ 2 equal halves, దట్ ఈస్ దే ఆర్ నోన్ as cerebral hemispheres. ఒక ఫిషర్ ఉంటుంది, మీడియన్ ఫిషర్ అంటాం దాన్ని, ఒక లాంగిట్యూడనల్ మీడియన్ ఫిషర్ విచ్ డివైడ్ ద సెరిబ్రమ్ ఇంటూ 2 equal halves, దట్ ఈస్ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్. బ్రెయిన్ మనకి చూసేటప్పుడు చాలా డయాగ్రామ్స్లో చూస్తాం కదా. వెన్ వీ అబ్జర్వ్ అవర్ బ్రెయిన్ ఫ్రమ్ ద డోర్సల్ సర్ఫేస్, ఇది మనకు డోర్సల్. ఈ డోర్సల్ సర్ఫేస్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మధ్యలో ఒక ఫిషర్ కనిపిస్తుంది. దట్ ఫిషర్ ఈజ్ ద మీడియన్ లాంగిట్యూడనల్ ఫిషర్ విచ్ డివైడ్ ద సెరిబ్రమ్ ఇంటూ 2 cerebral hemispheres. ఇట్ ఈస్ ద లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ అండ్ ఇట్ ఈస్ ద రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్. పైనుంచి అబ్జర్వ్ చేసినప్పుడు రైట్, లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్గా డివైడ్ చేస్తుంది. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్లీ, ద పర్సన్స్
who are right hand dominant, predominantly right handed persons. ఎవరికైతే రైట్ హ్యాండ్ డామినెంట్గా ఉంటుందో, యాక్చువల్లీ ఇది లెఫ్ట్ హ్యాండ్, ఎవరికైతే రైట్ హ్యాండ్ డామినెంట్గా ఉంటుందో వాళ్ళ బాడీలో లెఫ్ట్ బ్రెయిన్, లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ ఈజ్ మోర్ యాక్టివ్. లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్స్లో రైట్ హ్యాండ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ ఈజ్ మోర్ డామినెంట్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ రైట్ హ్యాండెడ్ పర్సన్ అయితే కనుక అవర్ లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ ఈజ్ మోర్ యాక్టివ్ అండ్ ఇక్కడ ఎక్కువ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మనం రైట్ యొక్క సెరిబ్రల్ హెమిస్ఫియర్లో యాక్టివిటీని పెంచాలనుకుంటే కనుక వీ హ్యావ్ టు డూ సమ్ ఎక్సర్సైజ్ విత్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా ఒక పోస్ట్లో కూడా చూశాను, డామినెంట్ పీపుల్, రైట్ డామినెంట్ పీపుల్ ఒకవేళ బ్రష్ చేయడం లాంటిది లేదంటే రాయడం ప్రాక్టీస్ చేయడం లాంటిది లెఫ్ట్ హ్యాండ్తో ట్రై చేస్తున్నట్లయితే కనుక యూ క్యాన్ యాక్టివేట్ యువర్ అదర్ సైడ్ సెరిబ్రమ్ ఆల్సో. వేరే సైడ్ సెరిబ్రాన్ని కూడా మీరు యాక్టివేట్ చేయగలుగుతారు. ఇప్పటిదాకా నేను రైట్ హ్యాండెడ్ పర్సన్ని, రైట్ హ్యాండ్తో బ్రష్ చేయడం, రైట్ హ్యాండ్తో రాయడం, సో నా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. నేను లెఫ్ట్ హ్యాండ్తో బ్రష్ చేయడం, లెఫ్ట్ హ్యాండ్తో రాయడం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే కనుక దెన్ మై రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ విల్ బి యాక్టివేట్. సో దట్ ఈస్ అబౌట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ అండ్ గైరస్ అండ్ సల్సీ. ఇంకా చాలా ఫిజర్స్ ఉంటాయి, నాట్ ఓన్లీ మీడియన్ ఫిజర్, ఇంకా చాలా ఫిజర్స్ ఉంటాయి. దట్ ఫిజర్స్ డివైడ్ ద సెరిబ్రమ్ ఇంటూ డిఫరెంట్ లోబ్స్గా డివైడ్ చేస్తుంది. అసలు ఎన్ని లోబ్స్ ఉన్నాయో చూద్దాం. యాక్చువల్లీ దెర్ ఈజ్ 4 లోబ్స్. ఫ్రంటల్ లోబ్, వన్ ఈజ్ ఫ్రంటల్ లోబ్, ఫ్రంట్లో ఉండేదాన్ని ఫ్రంటల్ లోబ్ అంటాం. అండ్ మీడియన్ లోబ్స్, వీటిని పెరియేటల్ లోబ్స్ అంటాం. దీస్ ఆర్ ద పెరియేటల్ లోబ్స్. lateral lobes, these are the lateral lobes. And occipital lobe. యాక్చువల్లీ మనకి బోన్స్ కూడా ఉంటాయి, స్కల్లో బోన్స్ ఉంటాయి. స్కల్ బోన్స్లో ఫ్రంటల్ బోన్, టెంపోరల్ బోన్స్, పెరియేటల్ బోన్స్ అండ్ టెంపోరల్ బోన్స్ అండ్ ఆక్యుపిటల్ బోన్, ఎథ్మాయిడ్ అండ్ స్పెనాయిడ్. దీస్ ఆర్ ద బోన్స్ ఆఫ్ క్రేనియం. యాక్చువల్లీ క్రేనియంలో ఉండే బోన్స్ ఏంటి అంటే ఫ్రంటల్ బోన్, ఎ సింగిల్ ఫ్రంటల్ బోన్, 2 పెరియేటల్ బోన్స్ అండ్ 2 టెంపోరల్ బోన్స్, టెంపర్ అంటుంటారు కదా, టెంపోరల్ బోన్స్, అండ్ 1 ఆక్యుపిటల్ బోన్, 1 స్పెనాయిడ్ అండ్ 1 ఎథ్మాయిడ్. ఎథ్మాయిడ్ బోన్ ఉంటుంది, స్పెనాయిడ్ బోన్ సెంటర్లో ఉంటుంది, విచ్ ఈస్ ద కీ స్టోన్ ఆర్ కీ బోన్ ఆఫ్ ద క్రేనియం. సో దీస్ ఆర్ ద లోబ్స్. ఈ లోబ్స్ ఎలా డివైడ్ అవుతాయంటే బై ద ఫిజర్స్. లాంగిట్యూడినల్ ఫిజర్ ఒకటే కాదు, సో మెనీ ఫిజర్స్ ఆర్ దేర్. లాటరల్ ఫిజర్ ఈస్ దేర్ అండ్ మీడియన్ ఫిజర్ ఈస్ దేర్. ఇక్కడ ఒక ఫిజర్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫిజర్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక ఫిజర్ ఉంటుంది. ఫ్రంటల్ బోన్ని, పెరియేటల్ బోన్ని డివైడ్ చేస్తూ ఉండే ఫిజర్ రొలాండిక్ సల్కస్ అంటాం దీన్ని. ఇట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ఫిజర్. అండ్ లాటరల్ సల్కస్ సిల్వియస్ అంటాం. ఓకే, అండ్ మీడియన్ సల్కస్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సల్కసెస్ డివైడ్ ద బ్రెయిన్ ఇంటూ 4 లోబ్స్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ లోబ్స్ ఆఫ్ సెరిబ్రమ్. రొలాండిక్ సల్కస్ అని, లాటరల్ సల్కస్, మీడియన్ సల్కస్. సల్కస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఏ ఫిజర్. సల్కస్ అంటే ఫిజర్, ఒక టైప్ ఆఫ్ ఫిజర్. ఓకే, రైట్. ఫిజర్ ఈజ్ నథింగ్ బట్ ఏ సల్సీ. ఒక షాలో పోర్షన్ ఇస్ సల్సీ అంటున్నాం. ఇఫ్ దట్ షాలో పోర్షన్ సల్సీ ఈజ్ సమ్ మోర్ డీపర్, ఇట్ ఈస్ నౌన్ యాజ్ ఫిజర్ అండ్ we give different names: Rolandic sulcus, median sulcus. Come to the what is the function of cerebrum. Cerebrum function enti. Actually this cerebrum is nothing but a grey matter. మనం గ్రే మ్యాటర్ కోసం ఆల్రెడీ డిస్కస్ చేసాం. టైప్స్ ఆఫ్ న్యూరాన్స్లో లేదంటే న్యూరోగ్లియల్ సెల్స్, దాంట్లో మీరు వీడియోస్లో చూస్తారు. మీరు గ్రే మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సెల్ బాడీస్. బికాస్ సెల్ బాడీస్లో నెస్సల్ గ్రాన్యూల్స్ ఉంటాయి. దీస్ నెస్సల్ గ్రాన్యూల్స్ ఆర్ గ్రే ఇన్ కలర్. సో గ్రూప్ ఆఫ్ సెల్ బాడీస్ గివ్స్ గ్రే కలర్ అపీరియన్స్. సో ఇట్ ఈస్ గ్రే మ్యాటర్. అండ్ ఇక్కడి నుంచి వచ్చే న్యూరాన్స్ అన్నీ కూడా దే ఆర్ కలెక్టెడ్ ఇన్
మెడులరీ రీజియన్, దీన్ని కార్టెక్స్ అంటాం. ఇట్ ఈస్ నోన్ ఎస్ సెరిబ్రల్ కార్టెక్స్. Cerebral cortex, which is grey in color, so it is grey matter. Why it is grey? Because of group of cell bodies, number of cell bodies are there, so it is grey matter. And ఈ లోపల ఉండే రీజియన్ మెడుల్లా అంటాం. ఓకే, మెడుల్లా is white matter. Outer grey matter, inner medulla is white matter. These grey matter have number of neurons and the cell bodies is there, number of neurons. Okay, so different types of neurons are present in cerebral cortex. So cerebral cortex have different types of functions. And motor neurons ఉంటాయి, they have motor areas. Motor areas ఉంటాయి. Motor areas have motor neurons which can control voluntary movements and movement of tongue. నేను మాట్లాడుతున్నాను మీతో పాటు, సో మీతో నేను మాట్లాడుతున్నప్పుడు నా టంగ్ యొక్క మూమెంట్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ సెరిబ్రల్ కార్టెక్స్, అండ్ మై మూమెంట్, మై బిహేవియర్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ సెరిబ్రల్ కార్టెక్స్. మోటార్ కంట్రోల్ అంతా కూడా. అండ్ సెన్సరీ న్యూరాన్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ సెరిబ్రల్ కార్టెక్స్. సో సెన్స్ ఆఫ్ స్మెల్, మన కాన్షియస్గా ఒక స్మెల్ మనం డిటెక్ట్ చేస్తున్నామంటే దట్ స్మెల్ రీచ్ అప్ టు సెరిబ్రల్ కార్టెక్స్, దెన్ ఓన్లీ వీ కెన్ స్మెల్ ఇట్. అప్పుడు మాత్రం మనం దాన్ని స్మెల్ చేయగలుగుతాం. అండ్ ఇప్పుడు కోవిడ్ టైంలో మనకి స్మెల్ తెలియడం లేదంటున్నారు కోవిడ్ పేషెంట్స్. ఏం జరుగుతుంది? సెన్స్ ఈజ్ నాట్ రీచ్ అప్ టు ద కార్టెక్స్ లెవెల్. కార్టెక్స్ లెవెల్ దాకా అది రీచ్ అవ్వడం లేదు. ఎందుకు రీచ్ అవ్వడం లేదంటే యాక్చువల్లీ సెన్సరీ న్యూరాన్స్ దాకా కూడా వెళ్ళడం లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ ద నోస్, నాస్ట్రిల్, ఇక్కడే మ్యూకస్, కోవిడ్ వల్ల వచ్చిన రిలీజ్ అయిన మ్యూకస్ అంతా కూడా ఇక్కడ అడ్డంగా ఉంటుంది. సో ఏమవుతుంది? స్మెల్ అనేది ఇక్కడ ఉన్న సెన్సరీ న్యూరాన్స్, ఆల్ఫాక్టరీ ఎపిథీలియం. సో ఈ సెన్స్ దగ్గరికి, సెన్సరీ న్యూరాన్స్ దాకా స్మెల్ వెళ్లకుండా ఇక్కడ మ్యూకస్ అడ్డంగా ఉంటుంది. అలానే టేస్ట్ తెలియడం లేదంటున్నారు. ఎందుకంటే రిలీజ్ అయిన మ్యూకస్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్కి అలానే కింద ఉన్న సెన్సరీ న్యూరాన్స్కి మధ్యలో ఒక లేయర్ని ఫామ్ చేస్తుంది. ఆ టేస్ట్ ఆ లేయర్ని క్రాస్ చేసి సెన్స్ని ఇవ్వడం లేదనమాట. సో ఫుడ్ టేస్ట్ తెలియడం లేదు, స్మెల్ తెలియడం లేదు అనడానికి కారణం ఏంటంటే it is not reach up to the cortex level. Actually it is not reach up to the sensory epithelium also. Epithelium దాకా కూడా రీచ్ అవ్వడం లేదు. ఓకే, సో సెన్సరీ న్యూరాన్స్ ఉంటాయి కార్టెక్స్లో. సో సెన్స్ ఆఫ్ స్మెల్, సెన్స్ ఆఫ్ టేస్ట్, సెన్స్ ఆఫ్ విజన్, సెన్స్ ఆఫ్ హియరింగ్, బాడీ బ్యాలెన్సింగ్ అండ్ సెన్స్ ఆఫ్ టచ్ ఈజ్ ఆల్సో మస్ట్ రీచ్ సెరిబ్రల్ కార్టెక్స్. సెరిబ్రల్ కార్టెక్స్ దాకా వెళ్తేనే వీ కెన్ ఫీల్ దట్ సెన్స్. నిద్రపోతున్న టైంలో ఈ న్యూరాన్స్ కొంచెం రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మన మీద ఎవరైనా టచ్ చేసినా, మనకి ఎవరైనా చెవేసినా అంత స్పీడ్గా సెన్స్ అనేది కార్టెక్స్ లెవెల్ దాకా వెళ్ళకపోవచ్చు. బికాస్ కార్టెక్స్ న్యూరాన్స్, సెన్సరీ న్యూరాన్స్ రెస్టింగ్ పొజిషన్లో ఉండొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సెన్సరీ న్యూరాన్స్, సెన్సరీ ఏరియాస్. ఇంకా ఏమేమి ఉంటాయంటే కార్టెక్స్ రీజియన్లో అసోసియేషన్ ఏరియాస్ ఉంటాయి, అసోసియేటెడ్ ఏరియాస్. ఈ అసోసియేటెడ్ ఏరియాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. దే ఆర్ నాట్ కంప్లీట్లీ మోటార్, దే ఆర్ నాట్ కంప్లీట్లీ సెన్సరీ, దే డూ బోత్ ద యాక్షన్స్. అవి కంప్లీట్ మోటార్గా కాకుండా, కంప్లీట్ సెన్సరీ కాకుండా డిఫరెంట్ ఫంక్షన్స్లో అది అసోసియేట్ చేస్తుంటాయి కాబట్టి అసోసియేషన్ ఏరియాస్ అనమాట. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎమోషన్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెమొరీ, they are responsible for they give some interconnection between sensory and motor. మోటార్కి సెన్సరీకి ఒక టైప్ ఆఫ్ ఇంటర్కనెక్షన్గా అవి వర్క్ చేస్తూ ఉంటాయి. అండ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి, మెమొరీని కంట్రోల్ చేస్తూ ఉంటాయి, నాలెడ్జ్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి, ఫేస్ ఫీలింగ్స్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఇలాంటివన్నింటినీ కంట్రోల్ చేస్తూ ఉండేవన్నీ కూడా సెరిబ్రల్ కార్టెక్స్లో ఉంటుంది. So cerebral cortex is the major portion of the brain and which have major role in our daily life. మన డైలీ లైఫ్లో కీ రోల్ ప్లే చేసేది సెరిబ్రల్ కార్టెక్స్ అనమాట. Now come to the next portion, that is diencephalon. Diencephalon is present just beneath the cerebral cortex. That means diencephalon is completely covered by cerebral cortex. అంటే ఇది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ it is the diencephalon, and this diencephalon is covered by the cerebral cortex.
సో మనకి డయాన్సెఫలాన్ మనం చూడాలంటే వీ మస్ట్ రిమూవ్ ద సెరిబ్రల్ కార్టెక్స్. పైనుంచి సెరిబ్రల్ కార్టెక్స్ని ఎలా రిమూవ్ చేయాలి, లేదా సెరిబ్రల్ హెమిస్ఫియర్ని తీసుకుంటే ఈ ఆరెంజ్ కలర్లో కనిపించేదంతా కూడా సెరిబ్రల్ కార్టెక్స్, ఈ మధ్యలో ఉన్నదంతా కూడా ఏంటంటే డయాన్సెఫలాన్. దిస్ డయాన్సెఫలాన్ హ్యావ్ 3 మేజర్ పార్ట్స్. ఎపిథాలమస్, థాలమస్, హైపోథాలమస్. ఎపిథాలమస్, థాలమస్ అండ్ హైపోథాలమస్. ఎపిథాలమస్, థాలమస్ అండ్ హైపోథాలమస్ గురించి తెలుసుకోవాలంటే వి మస్ట్ నో అబౌట్ ద వెంట్రికల్స్ ఆఫ్ ద బ్రెయిన్, దెన్ ఓన్లీ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద థాలమస్. వెంట్రికల్స్ అంటే ఏంటి అంటే ఒక లంచ్ బాక్స్ తెలిసే ఉంటుంది మనకి, స్కూల్స్లోనూ లేదంటే కాలేజెస్లోనూ లంచ్ బాక్స్ తెలుసు మనకి. ఆ లంచ్ బాక్స్లో రైస్ పెట్టుకుని ఆ రైస్ మధ్యలో ఒక బాక్స్ పెట్టుకుంటారు చాలామంది స్టూడెంట్స్. ఆ బాక్స్లో మనకి సాంబార్ కానీ లేదంటే చారు, రసం ఇలాంటివి ఏమైనా వేసుకుని చుట్టూ రైస్ పెట్టుకుంటారు, లేదా పచ్చడి లాంటిది ఏదైనా పెట్టుకుని రైస్ పెట్టుకుంటారు. So if the rice portion is brain, this box is known as a ventricle. ఒక లంచ్ బాక్స్లో ఎలా అయితే ఇంకొక చిన్న బాక్స్ ఉంటుందో అలా ఈ బ్రెయిన్లో సెంటర్లో కొన్ని బాక్సెస్ ఉంటాయి. ఆ బాక్సెస్ని వెంట్రికల్స్ అంటాం. ఈ బాక్స్లో ఎలా అయితే రసం సాంబార్ లాంటి ఉంటుందో బ్రెయిన్లో ఉండే బాక్స్లో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ బాక్స్ని వెంట్రికల్ అని, అందులో ఉండే రసం సాంబార్ని సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాంటి ఒక బాక్స్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏంటంటే అది ఇట్ ఈస్ ద మిడ్ బ్రెయిన్. ఈ పోర్షన్, ఈ మిడ్ బ్రెయిన్ పైన ఒక బాక్స్ ఉంటుంది, దట్ ఈస్ వెంట్రికల్. దట్ ఈస్ యాక్చువల్లీ ఏ వెంట్రికల్. ఇది బాక్స్ అనమాట, లైక్ దిస్. దెన్ యూ కెన్ ఈజీలీ ఇమాజిన్ యాజ్ ఇట్ ఈస్ అ బాక్స్, ఒక బాక్స్ లాగా. ఈ బాక్స్ని థర్డ్ వెంట్రికల్ అంటాం. సో థర్డ్ వెంట్రికల్కి పైన కింద అటు ఇటు ఉండేవే థాలమస్, ఎపిథాలమస్ అండ్ హైపోథాలమసెస్. సో ఐ విల్ డ్రా ద థాలమస్ విత్ రెడ్ కలర్. ఇట్ ఈస్ ఎ రూఫ్ ఆఫ్ ఎపిథాలమస్ అంటే పైన, ఎపి మీన్స్ పైన. ఇట్ ఈస్ ఎ రూఫ్, ఒక రూఫ్లో ఉంటుందన్నమాట థాలమస్ అనేది. రూఫ్ ఆఫ్ ద థర్డ్ వెంట్రికల్. థర్డ్ వెంట్రికల్ ఒక రూఫ్లో వర్క్ చేస్తుంది. డయాన్సెఫలాన్కి ఒక రూఫ్ అనమాట ఇది. ఇట్ ఈస్ ద థాలమస్. అండ్ థాలమస్ యొక్క బ్యాక్ సైడ్ పోస్టీరియర్ పోర్షన్ నుంచి దెర్ ఈజ్ ఏ గ్లాండ్ నౌన్ యాజ్ పీనియల్ గ్లాండ్. ఒక పీనియల్ గ్లాండ్ డెవలప్ అవుతుంది. దట్ పీనియల్ గ్లాండ్ సెక్రేషన్స్, పీనియల్ గ్లాండ్ సెక్రేషన్స్ కంట్రోల్ సెక్సువల్ బిహేవియర్. సెక్సువల్ బిహేవియర్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది పీనియల్ గ్లాండ్. ఓకే, ఇక థాలమస్, థాలమస్కి పైన ఉంది కాబట్టి ఎపిథాలమస్ రూఫ్ అన్నాం. లాటరల్ సైడ్స్ ఉండే థాలమస్ అనమాట. ఇట్ ఈస్ ద థాలమస్. అటు ఇటు ఉంటుంది, లాటరల్ వాల్స్. రూఫ్ ఏమో ఎపిథాలమస్, లాటరల్ వాల్స్ థాలమస్. సో థర్డ్ వెంట్రికల్లో మనం ఉంటే, ఇది నేను థర్డ్ వెంట్రికల్ అనుకుంటే కనుక నా పైన ఎక్కడ ఉన్నది ఎపిథాలమస్, లాటరల్ సైడ్స్లో ఉండేది థాలమస్, కింద ఉండే పోర్షన్ హైపోథాలమస్. ఒక చాట ఉంటుంది కదా, పోగు చాట, ఆ టైప్లో ఉంటుంది హైపోథాలమస్. ఏ గ్రే షీత్, ఏ గ్రే షీత్ ఆఫ్ మ్యాటర్. మన గోర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వెరీ వెరీ టీనీ స్ట్రక్చర్ ఇట్ ఈస్. ఇవన్నీ కూడా టీనీ స్ట్రక్చర్సే, మీకు కనిపించడం కోసం కొంచెం లార్జ్గా వేస్తున్నాను. దిస్ ఈజ్ హైపోథాలమస్. హైపోథాలమస్, ఇన్ ద హైపోథాలమస్
ఇదంతా కూడా కింద ఉండే పోర్షన్. ఓకే, హైపోథాలమస్ నుంచి ఒక ఇన్ఫండబ్యులం వస్తుంది. దెర్ ఈజ్ ఏ డిప్రెషన్ ఇన్ ద హైపోథాలమస్ అండ్ ద డిప్రెషన్ enlarges and outgrowths as a stalk, and that stalk is known as infundibulum, and that infundibulum attached with the pituitary gland. పిట్యూటరీ గ్లాండ్తో అది అటాచ్ అయి ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ కన్నా ముందు ఒక క్రాస్ సెక్షన్ కనిపిస్తుంది మనకి, దట్ ఈజ్ ఆప్టిక్ కయాస్మా. ఆప్టిక్ కయాస్మా కోర్స్ మీకు నేను బ్రెయిన్ స్ట్రక్చర్ అది కావాలంటే విడిగా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఇది ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా పెద్దదైపోతుంది. సో బ్రెయిన్ ఎలా ఉంటే నా బ్రెయిన్ అండ్ మిడ్ బ్రెయిన్ పైన ఒక థర్డ్ వెంట్రికల్, ఒక బాక్స్. ఆ బాక్స్లో నేను ఉన్నాను అనుకుందాం. నా బాక్స్, ఈ బాక్స్కి ఇటు ఉన్నది థలామస్, ఈ బాక్స్కి వెనకాల కొంచెం పైకి ఇలా ఉన్నది రూఫ్, ఏంటి అంటే ఎపిథాలమస్, అండ్ నా కింద ఉన్నది మిడ్ బ్రెయిన్. నేను కొంచెం ముందుకు మూవ్ అయితే దెన్ నా కింద ఉన్నది ఏంటంటే హైపోథాలమస్. థలామస్ కింద ఉన్నది, ఇక్కడ దాకా ఇది మిడ్ బ్రెయిన్. నేను కొంచెం మూవ్ అయితే ముందుకి అది హైపోథాలమస్. ఈ హైపోథాలమస్ దగ్గర ఒక చిన్న సుడిగుండం లాంటిది. దెర్ ఈజ్ ఏ డిప్రెషన్. ఇఫ్ ఐ ఎంటర్ ఇన్ టు దట్ డిప్రెషన్, ఆ బోరుబావి లాంటి డిప్రెషన్లో నేను పడిపోతే దెన్ ఐ రీచ్ ద పిట్యూటరీ గ్లాండ్, నేను పిట్యూటరీ గ్లాండ్లో పడతాను. లేదు నేను దీన్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయాను అనుకుందాం, ఇట్ ఈజ్ ఎపిథాలమస్. లేదు నేను దీంట్లో నుంచి కింద పడిపోతూ ఉంటే నా ముందు కొంచెం ఒక ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. దట్ ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఆప్టిక్ కయాస్మా. ఒకటేమో రైట్ ఐ నుంచి, ఇంకొకటి లెఫ్ట్ ఐ నుంచి. రైట్ ఐ నుంచి వచ్చింది ఇలాగా, లెఫ్ట్ ఐ నుంచి వచ్చింది ఇలాగా. దే ఆర్ క్రాస్డ్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇన్ఫండబ్యులం. ఇఫ్ మై నోస్ ఈజ్ అన్ ఇన్ఫండబ్యులం, ఇన్ఫండబ్యులం ముందు నుంచి ఇలా రెండు వెళ్తాయి అనమాట. అండ్ దే రీచ్ మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్ యాక్చువల్లీ మిడ్ బ్రెయిన్ స్ట్రక్చర్ ఇంకా నేను మీకు చెప్పలేదు, చెప్తాను. దిస్ ఈజ్ అబౌట్ ద డయాన్సెఫ్లాన్. డయాన్సెఫ్లాన్ హ్యావ్ హైపోథాలమస్, ఎపిథాలమస్ అండ్ థలామస్. ఇందులో హైపోథాలమస్ plays very key role because hypothalamus have so many sensors according to thrust, hunger, temperature and carbon dioxide percentage and blood యొక్క pH. వీటన్నింటికి సంబంధించిన నెంబర్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి హైపోథాలమస్లో. అండ్ దట్ హైపోథాలమస్ రెస్పాండ్ టు ఆల్ ద సెన్సెస్. ప్రతి సెన్స్ని రిసీవ్ చేసుకుంటుంది, దానికి ఒక రెస్పాన్స్ ఇస్తుంది అకార్డింగ్ టు ద స్టిమ్యులేషన్ ఫ్రమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. బాడీలో జరుగుతున్న డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నుంచి వస్తున్న స్టిమ్యులేషన్కి తగ్గట్టుగా ఇట్ రిలీజింగ్ ఆర్ ఇన్హిబిటింగ్ హార్మోన్స్. ఇదేం చేస్తుందంటే కొన్ని స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. దట్ హార్మోన్స్ స్టిమ్యులేట్ ద పిట్యూటరీ గ్లాండ్. Of course, we already know pituitary gland is the master gland which can control all the glands in our body. But the fact is, pituitary gland, which is master gland, is under control of hypothalamus. Hypothalamus is not a gland; it is master controller. It is the only gland kaadu. It is master control. It can control pituitary gland also. పిట్యూటరీ గ్లాండ్ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడు ఏ హార్మోన్ని రిలీజ్ చేయాలి అని చెప్పేది బాడీలో జరుగుతున్న మన బాడీలో జరుగుతున్న చాలా స్టిమ్యులేషన్స్కి అది రెస్పాండ్ అవ్వగలుగుతుంది. దట్ ఈజ్ హైపోథాలమస్. ఓకే, పిట్ట కొంచెం కూతగనం చాలా చిన్నది ఉంటుంది, 5 grams దీని యొక్క వెయిట్. ఓకే, కమ్ టు ద నెక్స్ట్ స్ట్రక్చర్. డయాన్సెఫ్లాన్ తర్వాత మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్ is also just like a box like structure. I will draw a midbrain structure here. First I will erase this. Cerebral peduncles. These also a type of actually I missed a part, that is corpus callosum. We already know cerebral hemispheres, 2 cerebral hemispheres is there, and both are responsible for different aspects. In the persons who are predominant in right hand, their left brain is more active, and the persons who are predominant in with left hand writings వాళ్ళతో కనుక చూస్తే కనుక లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్స్ వాళ్ళని చూస్తుంటే కనుక their right brain is more active. బట్ రైట్ బ్రెయిన్ని లెఫ్ట్ బ్రెయిన్ని రెండింటినీ
కమ్యూనికేట్ చేస్తూ ఒక వైట్ మైలినేటెడ్ నెరో ఫైబర్స్ ఉంటాయి. ఒక షీత్ ఆఫ్ వైట్ మైలినేటెడ్ ఫైబర్స్ ఇస్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ టూ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్. ఇట్ ఈస్ కర్వ్డ్, ఒక కర్వ్డ్ myelinated narrow fibers which connect both cerebral hemispheres is known as commissure. ఈ వర్డ్ మనం చాలా చోట్ల వింటాం. పెరిప్లానెట్ అమెరికానా రెస్పిరేటరీ సిస్టమ్, లాటరల్ రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది కదా, లాటరల్ లాంగిట్యూడినల్ ట్రంక్, dorsal and ventral longitudinal trunks of one side are connected with the longitudinal trunks of other side with the help of commissural trachea. Commissural trachea తో అవి రెండు కనెక్ట్ అయి ఉంటాయని చెప్పేసి చదువుతాం. In earthworm circulatory system also commissural blood vessels which connect the dorsal and ventral blood vessels అని చెప్పి చదువుతాం. So commissural is the word, we use the word commissural to the fibers or to the trachea or to the any vessels which connect two ends. రెండు ఎండ్స్లో ఉండేదాన్ని కనెక్ట్ చేసే వాటిని మనం కమిష్యూరల్ అంటాం. అది బ్లడ్ వెజల్ అయితే కమిష్యూరల్ బ్లడ్ వెజల్, ట్రకియా అయితే కమిష్యూరల్ ట్రకియా, ఫైబర్ అయితే కమిష్యూరల్ ఫైబర్స్. ఇక్కడ ఉండేది నెరో ఫైబర్స్ విచ్ కనెక్ట్ బోత్ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ ట్రాన్స్వర్సలీ, అండ్ ఇట్ కమిష్యూర్ ఈజ్ కర్వ్డ్ కమిష్యూర్, అండ్ దిస్ కర్వ్డ్ కమిష్యూరల్ which connects both cerebral hemispheres have a name that is corpus callosum. Corpus callosum, దాన్ని మనం కార్పస్ కల్లోజం అంటున్నాం. ఓకే, అలాంటి కమిష్యూరల్స్ మనకి ఇంకా లోపల చాలా ఉంటాయి. ట్రకియాస్, ట్రాక్స్, ఇలా. ద టైప్ ఆఫ్ కమిష్యూరల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ మిడ్ బ్రెయిన్ ఆల్సో విచ్ కనెక్ట్స్ హిండ్ బ్రెయిన్ విత్ ద ఫోర్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ని హిండ్ బ్రెయిన్ని కనెక్ట్ చేస్తూ ఉండే ఇంకొక టైప్ ఆఫ్ కమిష్యూరల్స్ని ఏమంటామంటే మనం ట్రాక్స్ని సెరిబ్రల్ పొడంకిల్స్ అంటాం. క్రోరా సెరిబ్రై ఆర్ క్రస్ సెరిబ్రస్, ఇలా వి షేప్లో ఉంటాయి. క్రస్ సెరిబ్రై ఆర్ క్రోరా సెరిబ్రై. ఇన్స్టాగ్రామ్లో దీనికి సంబంధించిన ఒక పోస్ట్ ఉంటుంది, నేను వేసిన ఒక డయాగ్రామ్ పోస్టు. అది నేను ఓన్లీ బ్రెయిన్ స్టెమ్ని డ్రా చేశాను. సో ఇలా యూ కెన్ ఫైండ్ దట్ పోస్ట్ మై ఇన్స్టాగ్రామ్. ఇది క్రస్ సెరిబ్రై, క్రోరా సెరిబ్రై అంటాం. వి షేప్లో ఉంటుంది. ఇది మిడ్ బ్రెయిన్ స్ట్రక్చర్ అనమాట. దిస్ ఇస్ ద మిడ్ బ్రెయిన్ స్ట్రక్చర్. మనం ఫ్రంట్ నుంచి చూస్తే, ఇలా చూస్తే బ్రెయిన్ స్ట్రక్చర్, మిడ్ బ్రెయిన్ స్ట్రక్చర్ ఇలా కనిపిస్తుంది. అదే సైడ్ నుంచి చూస్తే కొంచెం ఒక యాటవాల్గా వర్క్ చేస్తూ మనం చూసినట్లయితే కనుక ది స్ట్రక్చర్ ఈజ్ లైక్ దిస్, అండ్ ఇట్ ఈజ్ వెంట్రల్ పోర్షన్. dorsal portion of the midbrain have corniculae. Two pairs of corniculae are present. These corniculae are responsible for sense of vision and hearing. These corniculae constitute called corpora quadrigemina. Corpora quadrigemina. దీన్నే మనం కార్పోరా క్వాడ్రిజమైనా అంటాం, మెమైలియన్ క్యారెక్టర్. అదే ఫ్రాక్స్లో కార్పోరా బైజమైనా అంటాం. ఓన్లీ 2 ఆర్ ప్రెసెంట్, బట్ హియర్ 4. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సెన్స్ ఆఫ్ విజన్ అండ్ సెన్స్ ఆఫ్ హియరింగ్. సో ఇక్కడ మీకు చెప్పాను చూసారా, దీస్ రీచ్ ద మిడ్ బ్రెయిన్ సుపీరియర్ కాలిక్యులై. సుపీరియర్ కాలిక్యులై ఇవి రీచ్ అవుతాయి అండ్ దే గివ్ ద సెన్స్ ఆఫ్ విజన్. ఇవి ఏంటి అంటే ఆప్టిక్ నెర్వ్స్. దే ఫార్మ్ optic chiasma in just front of infundibulum, and they cross the infundibulum, they reach the midbrain and they give sense to the superior colliculi. పైనుండే కార్నిక్యులై superior అని, కింద ఉండే వాటిని inferior అని అంటాం. సో superior colliculi are the responsible for vision. ఇలా వస్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ద midbrain structure. These are poduncles. These poduncles are known as crus cerebri or crora cerebri, cerebral poduncles అంటాం. ఓకే, ఈ సెంటర్లో ఒక డక్ట్ ఉంటుంది.
అక్వస్ డక్ట్ ఆఫ్ సిల్వియస్ అంటాం. ఈ అక్వస్ డక్ట్ ఏంటి అంటే వెంట్రికల్స్ అనమాట. ఇట్ ఈస్ ద డక్ట్ కంటిన్యూషన్ ఆఫ్ ద స్పైనల్ కెనాల్. ఈ స్పైనల్ కెనాల్ పైకి వచ్చి ఇట్ ఓపెన్స్ ఇన్ టు ద థర్డ్ వెంట్రికల్. యాక్చువల్లీ థర్డ్ వెంట్రికల్ ఇస్ ప్రెజెంట్ అబోవ్ ద మిడ్ బ్రెయిన్. మనకి ఇక్కడ తెలుసు కదా, ఇక్కడ అక్వస్ డక్ట్ ఆఫ్ సిల్వియస్ అండ్ ఇక్కడ ఒక థర్డ్ వెంట్రికల్ ఉంటుంది, ఒక బాక్స్. ఇట్ ఈస్ ద థర్డ్ వెంట్రికల్ and this open into the third ventricle. Okay, then it is thalamus. It is thalamus and epithalamus, pineal gland, and of course hypothalamus, infundibulum, like this. Okay, this is the midbrain. Of course ఇంకా క్లియర్గా కావాలంటే మనం క్లాసెస్లో చెప్పుకుందాం. Come to next portion, that is pons, that means hindbrain. Hindbrain have midbrain is responsible for hearing and vision, and it connects the hindbrain with the forebrain. Okay, there is so many tracts are present. Tracts information pass చేసేవి, information తీసుకుని వెళ్ళేవి. అంటే sensory tracts and motor tracts both are passes through the midbrain to the cerebral cortex. Hindbrain have pons varolii and medulla oblongata and cerebellum. కానీ ఇక్కడ ఇట్ యాక్ట్ లైక్ ఎ స్టెమ్. నేను ఈ పిక్చర్ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు, వాట్సాప్లో పెట్టినప్పుడు అందరూ ఒక టైప్ ఆఫ్ కాంప్లిమెంట్ ఇస్తే, మా పిన్ని మాత్రం చూడడానికి చామంతి పూలా ఉంది అని చెప్పేసి అంది. సో చామంతి పువ్వు ఎందుకు అనిపించింది అంటే పైన ఉన్నదంతా కూడా రెడ్ కలర్లోను, ఇదేమో స్టాక్ గ్రీన్ కలర్లో ఉంది కదా. సో ఇది చూడడానికి ఒక స్టాక్లా కనిపిస్తుంది. ఈవెన్ దో ద పర్సన్స్ హూ డోంట్ నో అబౌట్ ద బ్రెయిన్ స్ట్రక్చర్, దే కెన్ రికగ్నైజ్ దిస్ స్ట్రక్చర్ ఎస్ ఎ స్టాక్. ఒక స్టాక్ లాంటి స్ట్రక్చర్గా దీన్ని రికగ్నైజ్ చేయగలుగుతారు. సో ఈ స్టాక్ని మిడ్ బ్రెయిన్, పాన్స్ అండ్ మెడుల్లా, ఈ స్టాక్ని ఏమంటామంటే బ్రెయిన్ స్టెమ్ అంటాం. బ్రెయిన్ స్టెమ్, హిండ్ బ్రెయిన్ అండ్ మిడ్ బ్రెయిన్ ఎక్సెప్ట్ ద సెరిబెల్లం ఈజ్ నౌన్ యాజ్ బ్రెయిన్ స్టెమ్. సెరిబెల్లం కాకుండా మిడ్ బ్రెయిన్ని, హిండ్ బ్రెయిన్ని కలిపి బ్రెయిన్ స్టెమ్ అంటాం. ఓకే, కమ్ టు ద పాన్స్. ఇట్ ఈస్ ద ఎన్లార్జ్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ద బ్రెయిన్ స్టెమ్. ఎందుకు నేను బ్రెయిన్ స్టెమ్ చెప్పానంటే ఇక్కడ నుంచి నేను బ్రెయిన్ స్టెమ్ అని యూజ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ ద ఎన్లార్జ్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ద బ్రెయిన్ స్టెమ్ అండ్ ఇట్ ఆల్సో హ్యావ్ సమ్ సెన్సరీ సెంటర్స్ which can alter the respiratory rate, heart rate also. పాన్స్ వరిలో ఏముంటుందంటే మనకి న్యూమోటాక్సిక్ సెంటర్ ఉంటుంది. న్యూమోటాక్సిక్ సెంటర్ which can control the breathing rate ని ఇది కంట్రోల్ చేయగలుగుతుంది. న్యూమోటాక్సిక్ సెంటర్, that is the importance of pons. Come to the medulla. Medulla have so many sensors which can control alimentary canal movements, peristaltic movements, heart rate, breathing rate, and vomiting sensations and sneezing. ఇలాంటి కొన్ని కంట్రోల్స్ని, ఇలాంటి అన్నింటి యొక్క కంట్రోల్ పాయింట్స్ని ఇది ఉంటుంది మెడుల్లా అబ్లాంగేటా. అండ్ దిస్ మెడుల్లా అబ్లాంగేటా కంటిన్యూ యాజ్ స్పైనల్ కార్డ్. ఇక్కడ నుంచి స్పైనల్ కార్డ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, that is about medulla, pons varolii, medulla and midbrain constitutes called brain stem. Come to the cerebellum.
సెరిబెల్లం ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ సెరిబ్రమ్ లాంటిది, అండ్ దీన్నే చాలామంది చిన్న మెదడు అంటారు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ సెరిబ్రమ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో హ్యావ్ 2 portions, outer cerebral cortex, it is cerebral cortex, cerebral medulla. ఇక్కడ cerebellar cortex and medulla. Cerebellar cortex also have convolutions. That means gyri and sulci is present here also. Gyrus and sulci to increase the surface area. Okay. Next, here also outer portion is gray matter, medulla portion is white matter. ఇక్కడ కూడా outer portion gray matter, medulla white matter. ఇక్కడ కూడా outer portion gray matter, medulla is white matter. And very important 2 more question in intermediate actually. వైట్ మ్యాటర్ గ్రే మ్యాటర్ మధ్యలోకి వెళ్తున్నప్పుడు ఇట్ గివ్స్ ఏ ట్రీ లైక్ అపియరెన్స్. వెన్ ఇట్ ఎంటర్ ఇన్ టు గ్రే మ్యాటర్ ఇట్ గివ్స్ ఏ ట్రీ లైక్ అపియరెన్స్ లైక్ దిస్. గ్రే మ్యాటర్ని నేను ఇలా వేస్తున్నాను. సో ఈ మధ్యలోకి వెళ్తున్న వైట్ కలర్ ట్రీని ఏమంటామంటే ఆర్బోరెవిటే అంటాం. Arborevitae is the extension of white matter into the gray matter and it gives a tree-like appearance, arborevitae. Okay. Next, vitae means a white color tree. Arborevitae means white tree అని అర్థం. అండ్ దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇట్ బ్యాలన్సెస్ ద బాడీ బ్యాలెన్స్ ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ వెల్ డెవలప్డ్ ఇన్ హ్యూమన్స్ వెన్ కంపేర్ విత్ ద రిమైనింగ్ ఆర్గానిజమ్స్. అందుకే హ్యూమన్స్ సర్కస్ చేస్తున్నా, ఫీట్స్ చేస్తున్నా, బైక్స్ అవి డ్రైవ్ చేయగలుగుతున్నాం బికాస్ ఆఫ్ సెరిబెల్లం. మనం బైక్ డ్రైవ్ చేయగలుగుతున్నామంటే, లేదా నడుస్తున్నామంటే, అండ్ ఏదైనా ఒక నడుస్తున్నప్పుడు నాచు మీద కాలు వేసి జారిపోతూ సడన్గా మనం స్టాప్ అవుతాం, మనం ఆగగలుగుతాం బికాస్ ఆఫ్ సెరిబెల్లం. ఇది బాడీని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అండ్ మనం నడుస్తున్నప్పుడు ఒక కాలు కింద ఉన్నప్పుడు రెండో కాలు వెనక్కి రావడం, తర్వాత ముందుకు వచ్చి మళ్ళీ ఒక అడుగు వేయడం, ఇదంతా ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే సెరిబెల్లం కంట్రోల్లో. అండ్ డ్రింకర్స్ ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సెరిబెల్లం అనేది ఇవంతా కూడా ఆ రిసెప్టర్తో ఫిల్ అయిపోవడం వలన సెరిబెల్లం సరిగ్గా వర్క్ చేయదు. సో వాళ్ళు బ్యాలెన్స్ లేకుండా నడుస్తుంటారు అనమాట. ఇలా వాళ్ళ యొక్క మూమెంట్లో ఒక స్వింగ్ ఉంటుంది బికాజ్ వాళ్ళ బాడీలో బ్యాలెన్స్ ఉండదు, సెరిబెల్లం సరిగ్గా వర్క్ చేయదు అనమాట. సో దిస్ ఈజ్ ఏ వెరీ వెరీ ఫ్యూ పాయింట్స్ అబౌట్ బ్రెయిన్ యాక్చువల్లీ. సో నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ వేస్ట్ అయిపోలేదు అనిపించింది. మీకు విడిగా కావాలంటే నీట్కి లేదా ఐపీఈకి బ్రెయిన్ స్ట్రక్చర్ని ఇంకాస్త డీటెయిల్గా టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఏ స్మాల్ సాటిస్ఫాక్షన్. ఈ డయాగ్రామ్లో అలా ఉండిపోకూడదనే ఉద్దేశంతో చేసిన ఒక క్లాస్ అంతే. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, త్వరలోనే మనం నీట్కి సంబంధించి MCQs కూడా కండక్ట్ చేసుకుంటూ ఉందాం. ఓకే, రైట్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందరూ. టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాం, మన ఐపీకి సంబంధించి, నీట్ ఆర్ ఎంసెట్కి సంబంధించి, ప్రతి విషయానికి సంబంధించి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.